తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరపాడు గ్రామంలో ప్రసిద్ధిగాంచిన కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్లు వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా భారీ గేట్లు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో రాధాకృష్ణ తెలిపారు. ఉదయం 4 గంటల నుండి ఉత్తర ద్వారం దర్శనం ప్రారంభమవుతుందని, రాత్రి 9 గంటల వరకు దర్శనం చేసుకోవడానికి అనుకూలంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలియజేశారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం అనగా 23/12/2023 శనివారం రోజున వచ్చి ఉన్నందున ఈ దేవాలయమునకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను దృష్టిలో పెట్టుకుని ఇక్కడికి వచ్చేటువంటి జనం రద్దీకి తగ్గట్టుగా శనివారం తెల్లవారుజామున 4:30 వైకుంఠ ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా క్యూలైన్ల ఏర్పాటు, అంతరాలయ దర్శనం, అలాగే ఉచిత దర్శనాన్ని కూడా వేరువేరు మార్గాల ద్వారా పటిష్టమైనటువంటి క్యూలైన్ల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వచ్చేటువంటి భక్తులందరికీ కూడా సక్రమమైనటువంటి దర్శనం, అదేవిధంగా వారికి భక్తులందరికీ కూడా ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మధ్యలో ఈ యొక్క ఆలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు సాయంత్రం 9 గంటల వరకు కూడా ఈ యొక్క వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారి దర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని వైకుంఠ ద్వారం గుండా అన్నవరపాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. నమో వెంకటేశాయ నమః.